ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారి సహాయకులకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మారుతున్న జీవనశైలి కారణంగా వస్తున్న వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నివారణే మేలు అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రతిరోజు సమతుల్య ఆహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. తొంభై 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మనం వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీన్ని పురస్కరించుకొని జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు ఆరోగ్యం మీద అవగాహన కల్పించడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలుసు, ఈ మోడర్న్ టైమ్స్ లోపల మన యొక్క జీవన శైలి మారడం ద్వారా, ఆహారపు అలవాటు మారడం ద్వారా చిన్న వయసులోనే అందరికీ బీపీ, షుగర్లు వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి, రకరకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి అవగాహన కల్పించడం, ముఖ్యంగా హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మంచి జీవన విధానం ఎలా ఉండాలి, మంచి ఆహారం ఏది తీసుకోవాలి, మనకు వ్యాధులు రాకుండా ఏం చేయాలి అనే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా డైలీ వ్యాయామం అవసరము, మంచి తిండి అవసరము, బయట ఫుడ్ తినద్దు, ప్రాసెస్డ్ ఫుడ్ తినద్దు, ఉప్పు తగ్గించాలి, షుగర్ తగ్గించాలి, ఆయిల్ తగ్గించాలి, ఇవన్నీ చెప్తూనే ఉన్నాం. కానీ పాటించడం చాలా ముఖ్యమండి. అదేవిధంగా రోజు కూరగాయలు తినాలి, వారానికి 3 రోజులు ఆకుకూరలు తినాలి, అదేవిధంగా నట్స్, బాదమ్స్, తర్వాత వాల్నట్స్ తినాలి, మనం మిల్లెట్స్ తినాలి. ఇవన్నీ కూడా ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాము.